ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే బాగున్నా. మీరు వాడలు కోరుకున్నారండి. ఈ రోజు నేను చక్కగా గంజగడ్డలు తోకొచ్చానండి. పొద్దున పొలంలోకి వెళ్ళినప్పుడు చక్కగా దున్నేటప్పుడు కనపడిందంటండి. చక్కగా తీసుకొచ్చా. చూస్తే తగ్గితే కొంచెం బాగానే ఉన్నాయి అనిపించాయంటండి. తీసుకొచ్చి శుభ్రం కడిగేసి ఇచ్చిన తర్వాత చక్కగా నీడలు వేసి నానేసించండి. ఈ విధంగా చక్కగా రెడీ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుని ఉడకబెట్టుకుందాం అండి. ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు వేసి తింటే భలే ఉంటాయండి. ఇంకోటి ఏం తెలుసా అండి, ఇది చక్కగా ఇట్లకి కొంచెం నెయ్యి రాసేసి మా అత్తగారు ఏం చేసి నెయ్యి రాసేసి చక్కగా దాకలో పెట్టేసి మూత ఆవిరి పెట్టిందండి. ఆవిరితో ఉడుకుతూ ఉంటే మధ్యలో అంత బెల్లం కోరి చక్కగా కొడవలతో బెల్లం కోరి ఆ బెల్లం వేసి ఇలా పెట్టేసేది. పెడతాను మూత పెడితే ఆ చెమట అది ఆవిరి చుక్కలతో చక్కగా ఆ ముక్క మొత్తం ఈ బెల్లం లాగేస్తుంది. చక్కగా తీయగా చక్కగా పిండి పదార్థంగా మెత్తగా తీయగా భలే టేస్ట్ ఉంటుంది. చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకుందాం అండి. ప్రజెంట్ ఈ విధంగా చక్కగా చిలకడదుంపలు ఉడికిపోయినాయి అండి. ఇప్పుడు వీటిలో కొంచెం గల్లుప్పు వేసుకుందాం అండి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత మా చిల్లులు గిన్నెలో వడపోసేసుకుందాం అండి. వడపోస్తే నీళ్ళు మొత్తం ఎటు వెళ్ళిపోతాయి కదండి. తర్వాత కాసేపు ఆరనిచ్చిన తర్వాత తింటే ఉంటాయండి. సూపర్ తీయగా ఉప్పుగా చాలా బాగుంటాయండి. నేనైతే చిలకడదుంపలు ఈ విధంగా ఉడకబెట్టుకుంటానండి. కొంతమంది అయితే గణసుగడ్డలు అంటారండి. తెల్ల చిలకడదుంపలు ఇందులో ఎరుపు కూడా ఉంటాయండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.